మొన్నటి వరకు నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు నా గురించి ఆలోచించే మీరున్నా మీ గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. ఓం రుద్రాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం సూర్య చంద్ర వాయు అగ్ని వరుణేమదం. కోడి దేవతలారా నమో నమః. సార్ నోటీస్. నోటీసా? నోటీస్ ఏంటి? బాబు పూజ మధ్యలోంచి లేవకూడదు. నేను చూస్తానుండు బాబు. కోర్టు నోటీసా? కోర్టు నోటీస్ ఏంటి బాబు? మాట్లాడవేట్రా? క్రికెట్ కోర్టు, టెన్నిస్ కోర్టు అంటేనే తెలీదు. నీకా కోర్టుతో పనేంట్రా? చెప్పరా, నోటీస్ రావడం ఏంటి? కోర్టు నోటీస్ రావడం ఏంట్రా? అదే నోటీస్ అంటే గుర్తొచ్చింది. నా ఫ్రెండ్ ల్యాండ్ విషయంలో చిన్న గొడవ వచ్చి కోర్టులో కేసేశాడు. అడ్రస్ నాదిచ్చేసరికి నాకొచ్చుంటుంది. అదే కదా, శుభమా అంటూ వ్రతం చేసుకుంటుంటే ఈ కోర్టులు నోటీసులు ఏంట్రా అని హడలి చచ్చాను. నేను కూడా ఏమైందో ఏమోనని కంగారు పడ్డాను. సర్లే, ఇలాంటి సమయంలో ఇది వస్తుందని అల్లుడు గారు మాత్రం అనుకుని ఉంటారా? పంతులు గారు మీరు కానివ్వండి. అలాగేనండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, ఇష్టకామే ఫలసిద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, శుభం భూయాత్. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. కలకాలం పిల్ల పాపలతో చల్లగా ఉండండి. నా ఆయుష్ కూడా పోసుకుని పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. తీసుకోండి. వ్రతం చక్కగా జరిగిందిరా. ఆ స్వామి దయవల్ల సావిత్రి సంసారం చల్లగా ఉండాలి. అరేరే, ఏమైందిరా? ఇలా మర్చిపోయానేంటి? ఏ ఏ విషయం? విషయం అండి? వ్రతానికి మన లాయర్ గారిని పిలవలేదే? లాయరా? ఏ లాయర్రా? అదేనమ్మా, మన ఘంటసాల షావుకారు ప్రసాద్ గారి ఇంటి పక్కన నా స్నేహితుడు ఉండేవాడు, గోపాలమ్మా. గోపాల ఇక్కడే ఉంటున్నాడా? అవునమ్మా, వాడిక్కడ చాలా పెద్ద లాయరు. ఉండు, ఫోన్ చేస్తాను. హలో. ఏరా లాయర్ వన్న ఫోజా? హలో అంటున్నావు?
హలో, ఎవరు? ఎవరా? బాగా పెద్దోడివయ్యవరా. నన్నే మర్చిపోయావా? మన ఘంటసాల కూడా మర్చిపోయావా? రే రఘురామయ్య. ఏరా, ఊరి పేరు చెప్తే కాని స్నేహితుడి పేరు గుర్తుకు రాలేదా? అరే, ఈ పొల్యూషన్లో మా ఆరోగ్యాలే కాదురా, బుర్రలు కూడా పాడైపోయాయి. సారీరా, ఏమీ అనుకోవద్దు. మన మధ్య అనుకోటాలుంటాయంట్రా? సరేరా, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? మన ఘంటసాల ఎలా ఉంది? మన వాళ్ళు ఎలా ఉన్నారు? మన లీలా కృష్ణయ్య గారు, వేమూరు ప్రసాద్ గారు, మన ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం, రామచంద్రరావు, ఏలూరు నాని, వీళ్ళందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా. మా నూరికి అదే పచ్చదనం, అదే మంచిదనం. అమ్మ ఎలా ఉందిరా? పిల్లలు ఎలా ఉన్నారు? ఇంకా పిల్లలేంట్రా, పెళ్ళిళ్ళు కూడా అయిపోతే. అవునా? అవునరా, అమ్మాయిని హైదరాబాద్లోనే ఇచ్చాను. వాళ్ళని చూడాలనే వచ్చాను. నిజమా? హైదరాబాద్లో ఉన్నావా? ఎక్కడ్రా? ఇది మణికొండలోరా. మణికొండలో ఎక్కడ్రా? పంచవటి కాలనీరా. అది లాట్ నెంబర్ 224, పంచవటి కాలనీ. నీకు చాలా దగ్గరలో ఉన్నానురా. చూసి చాలా రోజులైంది. 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను. రారా, నేను చూసి చాలా రోజులైంది. జస్ట్ 10 minutes రా. డ్రైవర్, పంచవటి కాలనీ పోనీ. వాడు దగ్గరలోనే ఉన్నాడంట జానకి, వచ్చేస్తున్నాడు. అలాగా, రానివ్వండి. అన్నయ్య గారిని చూసి చాలా రోజులైంది. అవును, అమ్మేది? అమ్మాయికి అల్లుడు గారికి ప్రసాదం ఇస్తున్నారు. బాబు, సావిత్రి ఎక్కడ? సావిత్రి ఫ్రెష్ అప్ అవుతుంది మామ. అలాగా, ప్రసాదం తీసుకో. వచ్చేసావా? ప్రసాదం తీసుకో. వచ్చే ఏడాది కల్లా నా చేతిలో బుల్లి సత్యని పెట్టాలి. సత్య కదా మామ. బుజ్జి సావిత్రిని పెడితే నీకేమన్నా అభ్యంతరమా? ఎరా, గోపాల్ ఇంకా రాలేదా? రాలేదమ్మా. ఒరే రఘు. గోపాల్, రే గోపాల్. ఎంత కాలమైందిరా నేను చూసి. ఎలా ఉన్నావురా? బాగున్నానురా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానురా. రారా 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 రా. నమస్కారం అమ్మా. నమస్కారం. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. ఎరా గోపాలం, మన ఘంటసాలని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. అదేమీ లేదమ్మా. అమ్మా, వీడిప్పుడు పెద్ద లాయరు. వాడిని అరేగిరి అంటున్నావేంటి? నోరు ముయిరా. ఎంత పెద్ద లాయర్నైనా అమ్మకి బిడ్డనే కదా. కూర్చో గోపాలం. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. అయినా నువ్వేం మారలేదురా. ఎందుకు మారలేదురా? నీకు అలా అనిపిస్తున్నానంతే. ఇంకేమిట్రా సంగతులు? ఊళ్ళో మన వాళ్ళందరూ హ్యాపీయే కదా? ఆ ముత్యాలమ్మ దయవలన అందరూ హ్యాపీరా. అవును, నువ్వెలా ఉన్నావు? నీ పరిస్థితి ఏంటి? ఏముందిరా, కోర్టు, ఇల్లు, ఆఫీసు, కేసులు. ఇది జీవితం. చదివింది చాలుని ఆపేసి నువ్వు మంచి పని చేసావురా. పగలంతా పచ్చని పొలాల్లోనూ, సాయంత్రం కుటుంబం మధ్య. అదే మంచి జీవితం రా. నీకేంట్రా, డబ్బుకు డబ్బు, పేరుకు పేరు. ఆ రెండిటికి ఆశపడితే మనుషులకి మనసులకి దూరం అయిపోతావురా. సరే, మన మాటలకేం గాని ముందు నీ కూతుర్ని చూపించరా. ఎప్పుడో చిన్నప్పుడు చూశా. ఇంటికొచ్చి ఇప్పుడు చూపించమంటాం కాదురా. అమ్మాయి పెళ్లి కబురు చేశానా లేదా? ఎందుకు రాలేదురా? నిజం చెప్తున్నానురా. ఆ రోజు రావాలని అంతా రెడీ చేసుకున్నా. సడన్ గా ఒక కేసు వచ్చింది. అది ఖచ్చితంగా నేనే వాదించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆగిపోయానురా. అంతేరా, నా కూతురు పెళ్లి కన్నా నీ కేసు ఎక్కువైపోయింది. ఎక్కువ తక్కువని కాదురా, ఆ పరిస్థితి అలా వచ్చింది. ఏ పెళ్లికి రాలేదని అమ్మాయిని అబ్బాయిని చూపించవా ఏంటి?
అన్నయ్య గారు టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం రండి. టిఫిన్ల తర్వాతమ్మా ముందు అమ్మాయిని చూపించు. పిలవే, లేదంటే వీడు టిఫిన్ కూడా చేసేటట్లేడు. అలాగేనండి. సావిత్రి, అమ్మా సావిత్రి, 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 సావిత్రి. అత్తయ్య, ఏంటమ్మా? అమ్మాయి అల్లుడుగారేరి? వాళ్ళు గుడికి వెళ్లారు కదా. గుడికా? ఎప్పుడు? వ్రతం అయిపోగానే గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటే మంచిదని నేనే పంపించాను. ఏ? ఏం లేదత్తయ్య, అన్నయ్య గారు అమ్మాయి అల్లుణ్ణి చూడాలంటేను. గుడికేగా వెళ్ళింది, వచ్చేస్తారులే. సరే. జానకి, అమ్మాయేది? గుడికెళ్ళారా, వచ్చేస్తారులే. సరే, ఈలోపు పెళ్లి ఆల్బమ్ అయినా తీసుకురావమ్మా, చూస్తాను. అలాగే అన్నయ్య గారు. ఎక్కడ పెట్టుంటారో? పెళ్ళాల్బం ఎక్కడ పెట్టుంటారో? అమ్మాయి అల్లుడు వచ్చాక అడుగుదాం. జానకి, ఎంతసేపు? ఆల్బమ్ త్వరగా తీసురా. ఏమండి, ఆల్బం ఎక్కడ పెట్టిందో కనిపించలేదండి. ఫోటోల్లో ఎందుకులే గోపాలం, వచ్చేస్తారుగా, నేరుగానే చూద్దూగాన్లే. ఈలోగా టిఫిన్ చెయ్యి. లాయర్ గారు రావడానికి ఎంత టైం పడుతుంది? ఈ పార్టీకి వచ్చేయాలి సార్. మేము వచ్చిన విషయం ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తారా? అలాగే సార్. 1 minute రా. చెప్పు ప్రసాద్. ఆ డైవర్స్ కేసు వాళ్ళు వచ్చారు సార్. అలాగా? వస్తూ దారిలో చిన్న పనుండి ఆగాను. 10 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పు. అలాగే సార్. 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. వెయిట్ చేయండి సార్. ఓకే. ఒరే, ఆఫీసులో డైవర్స్ కేసు కోసం ఒకళ్ళు వెయిట్ చేస్తున్నారా. నేను మళ్ళీ కలుస్తాను. డైవర్స్ కేసా? అవునరా, కొత్తగా పెళ్ళేరు జంట, పాపం ఇద్దరూ చక్కగా ఉన్నారు. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో ఏమో. కొత్తగా పెళ్ళై విడిపోవాలనుకుంటున్నారా? ఎవర్రా వాళ్ళు? వాళ్ళెవరి గురించి ఎందుకులేరా. అమ్మా జానకి, వీలు చూసుకుని మళ్ళీ వస్తానమ్మా. అలాగే అన్నయ్య గారు. ఇంత దూరం వచ్చి పిల్లల్ని చూడకుండా వెళ్ళడం ఏంటబ్బాయి? కాసేపు ఉండరాదు? మళ్ళీ వస్తానులే అమ్మా. మీరు మాత్రం అమ్మాయిని అల్లుణ్ణి తీసుకొని తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి. వస్తాను. ఒరే రఘు, ఖాళీయే కదా, ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నాతో వస్తే మా ఆఫీస్ చూసినట్టు ఉంటుంది కదా. సరేరా, పద. సరే, వస్తానమ్మా, వస్తాను. మంచిది.
నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. ఏమయ్యా, విడాకుల కేసు వాళ్ళు వెయిట్ చేస్తున్నారన్నావు? ఇప్పటిదాకా వెయిట్ చేసి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయారు సార్. అలాగా, పదరా. యారా, నువ్వెంత పెద్ద లాయర్వయ్యావు. ఈ విడాకుల కేసులు నీకెందుకురా? ఒరేయ్, విడిపోవాలని డిసైడ్ అయ్యాక మన దగ్గరికి కాకపోతే మరో దగ్గరికి వెళతారు. మనం వద్దనుకునే ప్రయోజనం ఏముంది చెప్పు? సరే పద, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. హ, ఇదేమిటి పేపర్ మీద పాదాలు? ఏదైతేనేమిలే, పేపరేగా. ఏమిటో ఈ విచిత్రం. ఎక్కడైనా తెల్ల పేపర్ మీద మాటలు రాసుకుంటారు, బొమ్మలు గీసుకుంటారు. అరికాళ్ల ముద్రలేసుకున్నారేమిటి? అదే ఉందిలే అత్తయ్య. కొందరు మనుషుల బొమ్మలేస్తారు, కొందరు చెట్ల బొమ్మలేస్తారు. అలాగే ఈ మధ్య అరికాళ్ల బొమ్మలు కూడా వేస్తున్నారేమో. ఏమిటో విచిత్రం. రాను రాను ఈ తరం వాళ్ళు మా తరం వాళ్ళకి అర్థం కాకుండా తయారయ్యారు. అదిగో అమ్మాయి మనవడు వచ్చారు. ఏమ్మా, దర్శనం బాగా అయిందా? బానే జరిగిందమ్మా. మీరొస్తే చూసి వెళదామని మీ నాన్న స్నేహితుడు పాపం చాలాసేపు ఎదురు చూసి వెళ్ళాడు. సోమవారం కదా, బాగా జనం ఉన్నారు, అందుకే ఆలస్యమైంది కదండి. వసే వసే, గోరింటాకుని అలా పడేసావేంటే? గోరింటాకు పోయడానికి నీకు ఇంకో పేపర్ దొరకలేదా? ఏ, ఇది కూడా పేపరేగా? పేపరే, కానీ ఇది ఆయనకి ఎంత విలువైందో తెలుసా? అరికాళ్ల బొమ్మలు వేసుంటే విలువైందేంటే? అరికాళ్ళ బొమ్మలే. ఎవరివో తెలుసా? నేను ఇంట్లో వేసిన తొలి అడుగు జీవితాంతం గుర్తుండాలని ఆయన తయారు చేసిన జ్ఞాపకం ఇది. అయినా ఏదేంటో చూసుకోకుండా అలా తీసేయడమేనా? పనికొచ్చి ఉంటాయి, పనికిరాని ఉంటాయి. నేనే ఆయన వస్తువుల్ని తాకను, అలాంటిది నువ్వు తీస్తావా? ఏదో తెలియక తీశానులేవే. అయినా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు మీ ఆయన కోసం పుట్టినప్పటినుంచి చంకనేసుకు తిరిగిన ఈ నానమ్మనే తిడుతున్నావా? అలా అంటారేంటత్తయ్య? ఆడపిల్లకి భర్త తర్వాతే కదా ఎవరైనా. ఏమనుకోద్దు బాబు, తెలియక అత్తయ్య గారు ఆ పేపర్ తీశారు. అవును మనవడా, నువ్వంత ఇష్టంగా దాచుకున్న నా మనవరాలు గుర్తని తెలియక తీశాను. ఏమీ అనుకోవద్దు. పర్వాలేదులేమమ్మా. నువ్వు నయం, పర్వాలేదు అంటున్నావు. అదిగో అది చూడు, ఇంకా తినేసేలా ఎలా చూస్తోందో. చూడటం కాదు, ఇంకోసారి ఆయన అలా బాధ పెట్టావంటే గొంతు పిసుకొస్తా. సరే సర్లే, ముందు దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా దాచిపెట్టమ్మా. ఇదెలా కాపురం చేస్తుందోనని భయపడ్డాం గాని
భర్త కోసం మనల్నే తిట్టిపారేస్తుందంటే ఇక వీళ్ళ కాపురానికి దిగులే లేదు. అవునత్తయ్య.